మార్నింగ్ ఏదో గుడ్ న్యూస్ అన్నావు, ఏంటది? ప్రమోషన్ వచ్చింది జాను. అవునా, గ్రేట్ రా. ఇంత విషయాన్ని ఎంత సడన్గా చెప్తున్నావేం? నడు సెలబ్రేట్ చేసుకుందాం. సెలబ్రేట్ చేసుకుందాం, ముందు కూర్చో. ఏమైందిరా అంత డల్గా మాట్లాడుతున్నావు? జాను, మనం సక్సెస్ఫుల్ స్టేజ్లో ఉన్నాం కదా, మన లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పేద్దామా? ఇంత సడన్గా ఎందుకు సిద్ధు? ఇంట్లో సిచ్యువేషన్ ఏం బాగాలేదు. ఇప్పుడు లవ్ మ్యాటర్ అంటే కష్టం అవుద్ది. కష్టం ఎందుకు అవుతుంది జాను? నువ్వు హెచ్ఆర్గా చేస్తున్నావు, నాకు ప్రమోషన్ వచ్చింది. ఇంకేం కష్టం ఉంటుంది చెప్పు? ఒకవేళ ఇబ్బంది అయితే నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుందాం. మనం అనుకున్న లైఫేగా. సరే అయితే నువ్వు మీ ఇంట్లో ఒప్పించు, నేను మా ఇంట్లో ఒప్పిస్తా. ఇప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఉంది పదా, సెలబ్రేట్ చేసుకుందాం. హలో జాను, మన లవ్ మ్యాటర్ మా ఇంట్లో చెప్పేశా. వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అయితే ఓకే అంట. మరి మీ ఇంట్లో చెప్పావా? చెప్పాను. చెప్పావా? ఏమన్నారు? అది ఇప్పుడు చెప్పలేను సిద్ధు. 1 వీక్ తర్వాత మన స్పాట్లో కలుద్దాం. అప్పుడు దాకా కాల్స్ అండ్ మెసేజెస్ చేయకు. ఏమైంది జాను? 1 వీక్ నుంచి కాల్స్ చేస్తే రెస్పాండ్ అవ్వు, మెసేజ్ చేస్తే రిప్లై అవ్వు. ఏమన్నారు మీ ఇంట్లో? మన విషయం మా నాన్నకి చెప్పాను. అసలు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? మా నాన్నకి క్యాస్ట్ పిచ్చి సిద్ధు. నీకు నాకు సెట్ కాదని నా మీద కోప్పడ్డారు. దాని నెక్స్ట్ డేనే మ్యాచ్ తీసుకొచ్చారు. నేనేం చేయలేకపోయాను. ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడు ఒక్కసారి కూడా గుర్తు రాలేదా? వచ్చావురా, అప్పుడు నేనేం చేయలేని సిచ్యువేషన్. ఇంక ఇవన్నీ మర్చిపోసిద్దు. మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోడు. నువ్వు బాగా సెటిల్ అవ్వు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నా కోసం ఇవన్నీ వేస్ట్ చేసుకోకు. ఇదిగో నా మ్యారేజ్ కార్డ్. సారీ సిద్ధు. ఏమైందిరా సడన్గా దర్శనం ఇచ్చావు? జాను నన్ను వదిలేసిందిరా. వేరే వాడితో ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళిపోయింది. ఎందుకురా? ఏమోరా, వాళ్ళ పేరెంట్స్కి నేను నచ్చలేదంట. అయినా తను ఎంత ప్రేమించానురా. మీ లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి ప్రమోషన్ కోసం ఎంత కష్టపడ్డాను. రే మామ, నాకు ప్రమోషన్ వచ్చినట్టు చెప్పనే లేదు. ఊరుకోరా, నేను ఇక్కడ బాధపడుతుంటే నువ్వేం మాట్లాడుతున్నావు? ఊరుకోరా మచ్చా, తనకు ఆగపోతే ఇంకొకళ్ళు. అలాగో ప్రమోషన్ వచ్చింది ఒక లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవ్వు, అంతేగాని తన కోసం థింక్ చేసి టైం వేస్ట్ పెట్టుకోకరా సిద్ధు. ఏమోరా, తను మర్చిపోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు మర్చిపోవడం. తనే గుర్తొస్తుంది. బాధను మర్చిపోవాలంటే ఇప్పుడు ఒకటే సొల్యూషన్, 2 బీర్లు పొంగిస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. నీ అబ్బా, నాకు అలవాటే లేదు అలా అంటే పెట్టి. బాధను మర్చిపోవాలంటే ఇది ఒకటే రా సొల్యూషన్. అయినా నేను ఏమైనా రోజు తాగమంటున్నాను. ఈ ఒక్క రోజుకి తాగేసి తను మర్చిపోయి రేపటి నుంచి మళ్ళీ లైఫ్ని రీచ్ వచ్చాయి. అంతే అంటావా? అంతేరా, నువ్వు నడు చెప్తాను. సరే. తను అలా వదిలేసి వెళ్ళిపోద్దని అస్సలు అనుకోలేదురా రవి. నీకు ఒక్కడికే కాదురా, ప్రపంచంలో ప్రతి మగాడికి జరుగుతుంది ఇదే. ఇంకా నువ్వే లేట్ కమరా. ఇవ్వరా, మొత్తం నేను 4 బీర్లు తీసుకొచ్చాను. 2 నీకు, 2 నాకు. తాగు. అలా తాగేస్తున్నావేంట్రా బాబు? అలా తాగిస్తే నాకు మిగలవు. గొప్పోడురా బాబు. అలవాటు లేదని చెప్పి మొత్తం నువ్వే తాగేసావు. మళ్ళీ తెచ్చుకుంటాను, ఆగు.
అయింది ఏదో అయింది. ఇంకా జాను కోసం థింక్ చేయకుండా మూవ్ అని అవుదాం, మంచిగా సెటిల్ అవుదాం. లైఫ్ని రీస్టార్ట్ చేయరా? అవును కదా, రీస్టార్ట్ చేయడం కోసం టెంపుల్కి వెళ్దాం, మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అక్కడైతే. ఈ అమ్మాయి ఎవరు ఇంత బాగుంది, ఎలానా సరే ఈ అమ్మాయితో మాట్లాడాలి. నువ్వేదో చేయదేవడం. ఏమండి? ఆగు, ఏంటి దగ్గరగా వస్తున్నా? దూరంగా ఉండి నాకు. నేను మీకు తెలుసా? నేను చూడడమే ఫస్ట్ టైం, దగ్గరకు వచ్చేస్తున్నావని దూరంగా ఉండమన్నా అంతే. అయినా దగ్గరికి వస్తే తప్పేంటండి? నేను మిమ్మల్ని ఏం చేయంగా. నువ్వు నన్ను ఏదో చేస్తావని కాదు, నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది. నేనేదో మాట్లాడదామని వస్తే దూరంగా ఉండు రిస్క్ అంటారేటండి? నన్ను మాట్లాడినవరా మీరు? సరే, ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. మిమ్మల్ని చూడగానే మీరు నచ్చేశారు. మీరు ఓకే అంటే మిమ్మల్ని లవ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడే కదా చూసా, అప్పుడే లవ్ ఏంటి? అయినా నువ్వెవరో కూడా నాకు తెలియదు, నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు. అలా అనకండి, నిన్నే నాకు బ్రేకప్ అయింది, ఈరోజేమో మీరు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు విషయాల్ని నేను తట్టుకోలేను. నువ్వేమైపోతే నాకేంటి? పోనో పని చేయండి, ఈవినింగ్ వరకు నాతో టైం స్పెండ్ చేయండి. అప్పటికి మీకు నచ్చలేదు అనుకో, ఎవరిదారు వాళ్ళు చూసుకుందాం. ఇలా తగులుకున్నావేంటి నువ్వు నన్ను? ఇప్పుడు ఇలానే అంటావు, తర్వాత ఉండలేకపోతున్నా అది ఇది అని అంటావు. అలా అంటే మాత్రం నాకు కుదరదు చెప్తున్నా. చచ్చా, అలాంటిది ఏమన్నా. పదండి. సరే, మేడం మెను. ఓయ్ అబ్బాయి, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఏముంటుందండి, బిర్యానీ, చిల్లీ చికెన్. మరి మీకు? నాకు వర్షంలో బార్లీ, రై, హోప్స్ తినమని చాలా ఇష్టం. మనిషి అనేవాడు ఎవడన్నా వీటిని తింటాడా? నేను తింటానుగా. ఏంటో. అవునంజలి, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడుంటారు? నాకెవరూ లేరు, నేను అనాథని. మా తాతయ్య వాళ్ళది చైనా, అక్కడి నుంచి వచ్చాక మా వాళ్ళందరూ చనిపోయారు. అయ్యో సారీ అంజలి. పర్లేదులే. అవును, మార్నింగ్ ఏదో బ్రేకప్ అన్నావు, ఏమైంది? అదా, జాను అని నా పిల్ల ఇంట్లో ఒప్పుకోలేదని వేరే వాడితో ఎంగేజ్మెంట్ చేసుకుని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ బాధలో లైఫ్లో ఫస్ట్ టైం తాగాను తెలుసా? ఏంటి, నువ్వు డ్రింక్ చేస్తావా? బాధలో అలా చేశాను, బట్ డ్రింక్ తాగాక చాలా ఫ్రీ అయిపోయింది తెలుసా, బాధ అంతా పోయింది. ఆల్కహాల్ వల్ల అసలు ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో నీకు తెలీదా? నేను తాగింది బీర్ అండి, దానివల్ల హెల్త్ బెనిఫిట్సే ఎక్కువ. నీకు బయట అలాగే ఉంటుంది, నువ్వు చూస్తావా ఏంటి బాడీ లోపల ఏమవుతుందని? నీకు తెలియదుగా. అలా ఏం లేదు, నేను సిప్ స్మార్ట్ బ్రదర్ రీల్స్లో చూసా, అందులో చెప్పాడు బీర్ హెల్దీ అని. నీ మొహం, ఒక్కసారి అలవాటు చేసుకున్నావంటే అది ఎడిక్షన్లా మారుతుంది, తర్వాత దాన్ని అస్సలు వదలలేవు. అలవాటు అయిందంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సర్లేండి, నేను నిన్న ఒక్కసారే తాగా, డైలీ తాగను. అయినా ఇక్కడి నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తా, వదిలేయండి. నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి? చేస్తానంటేనే చెప్తాను. నువ్వు ప్రామిస్ చేస్తానంటేనే నేను లవ్ చేయాలా లేదని థింక్ చేస్తాను. సరే, ఏంటా ప్రామిస్ చెప్పు. నువ్వు ఇంకెప్పుడు బీర్ తాగకూడదు, అలాగే ఆల్కహాల్ కూడా తీసుకోనని ప్రామిస్ చేయి. అంతేనా? సరే, ప్రామిస్ అంజలి, ఇంకెప్పుడు డ్రింక్ చేయను. సరే, ప్రామిస్ బ్రేక్ చేయకూడదు. సరే, కానీ ఇంతకీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పవా? చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నా, నువ్వేం చెప్తావా అని. ఇప్పుడే కదా కలిసింది, నువ్వు ప్రామిస్ బ్రేక్ చేయకుండా ఉండాలి. అవన్నీ చూసిన తర్వాత అప్పుడు చెప్తా. సరే సరే, టైం అవుతుంది, నన్ను దింపేస్తావా? వెళ్తాను. ఏంటి అప్పుడేనా?
మరి ఇక్కడే ఉండిపోమంటావా ఏంటి? సరే పద దింపేస్తా. ఎవరో వదిలేశారని బాధపడిపోయి నేను లైఫ్ వేస్ట్ చేసుకోకు. మీ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకో. నీ కెరియర్ మీద ఫోకస్ చేయి, ఓకేనా? తప్పకుండా. హా, చెప్పడం మర్చిపోయాను. నైస్ టు మీట్ యూ. మీటు. మళ్ళీ నేను మీట్ అవడానికి ఉంటుందా? టైం వస్తుంది ఈ రోజులాగే, అప్పటి వరకు వెయిట్ చేయి. సరే. ఏంటి? ఛీ, ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆగు, ఏంటి దగ్గరగా వస్తున్నా? దూరంగా ఉండి నాకు. ఇంగ్రీడియంట్స్: బార్లీ, రే, హోప్స్. నాకు వర్షంలో బార్లీ, రై, హోప్స్ తినమని చాలా ఇష్టం. మేడ్ ఇన్ చైనా. చైనానా? నాకెవరూ లేరు, నేను అనాథని. మా తాతయ్య వాళ్ళది చైనా. ఓకే, ఫస్ట్ బియర్ తయారు చేసింది చైనానే కదా. ఒట్టి అమ్మ బీర్తో లవ్లో పడ్డానా? హలో. ఇంకా అక్కడే ఉన్నావా, ఇంటికి వెళ్ళిపోయావా? లేదురా, ఇక్కడే ఉన్నా, ఇప్పుడే లేచా. ఓరిని, సరే అక్కడే ఉండు, వస్తా. రే ఆగు, నువ్వెక్కడికి వెళ్ళిపోయావురా? నేను మళ్ళీ బీర్లు తెచ్చుకోవడానికి వెళ్ళానా, రిటర్న్ వస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కాల్ చేశారా. ఇంకా అలాగే వెళ్ళాను ఇంటికి. మళ్ళీ వద్దాం అనుకుంటే ఫుల్ రైను, ఇంక రాలేదు. చెత్త నా కొడక, రారా నీ పని చెప్తా. నీ అయినా బీర్తో లవ్లో పడ్డమేంటి? అమ్మాయిని లవ్ చేయడం సెట్ అవ్వలేదు కానీ ఫస్ట్ ఈ బయోలో బీర్ లవర్ అని చేంజ్ చేద్దాం.